హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఈ వంటింటి చిట్కాలతో మీకున్న మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా 35 సంవత్సరాలు పైబడిన వారికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు రావడం సహజంగా ఉంటాయి. ఈ నొప్పులతో నడవడానికి, మెట్లెక్కడానికి, పరిగెత్తడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు రోజువారీ పనులతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. మందులతోనే కాకుండా కొన్ని సహజ సిద్ధమైన ప్రక్రియలతో కూడా మోకాళ్ళ నొప్పులతో ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మంచుగడ్డ సంచిని ఒక పొడిగుడ్డలో చుట్టి 10 నుండి 15 నిమిషాలు ఉంచాలి. ఇది రోజుకి 2 నుండి 3 సార్లు చేయండి. ఈ చికిత్సతో ఏదైనా గాయం లేదా కాలు లోపల గడ్డ కట్టిన నొప్పి నుండి విముక్తి పొందవచ్చు. అలాగే కొద్దిగా కొబ్బరి నూనెని తీసుకొని అది మరిగించి దానిలో 1 టీ స్పూన్ కర్పూరం పౌడర్ ను వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమం చల్లారాక మోకాళ్ళపై మర్దన చేస్తే దాంతో నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే కొద్దిగా వామును తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ను సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దాంతో నొప్పులు తగ్గుతాయి. కొద్దిగా ఆముదం నూనెని తీసుకొని వేడి చేయాలి. దాన్ని మోకాళ్లకు రాయాలి. తరువాత వేడి నీటితో కాపడం పెట్టాలి. దాంతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే కొద్దిగా పసుపును తీసుకొని నీటితో కలిపి పేస్ట్ ను చేయాలి. తరువాత దాన్ని మోకాలపై రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కాళ్ళకి వ్యాయామాలు చేస్తే మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే కీళ్ల నొప్పులు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు ఏమిటంటే సొంటిని వేడి చేసి 1 గ్రాము మోతాదులో నేతితో కలిపి తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే నువ్వుల నూనెలో వెల్లుల్లి వేయించి పరగడుపున 1 లేదా 2 తింటే కీళ్ల నొప్పులతో సహా ఇతర ఏ నొప్పులు ఉన్నా తగ్గుతాయి. అలాగే సొంటి లేదా కరక్కాయ పొడిని 1 స్పూన్ మోతాదులో రోజుకి 2 సార్లు తీసుకోవాలి. దీని వల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పి తగ్గడానికి ఆలివ్ ఆయిల్ తీసుకొని మోకాలికి లేదా నొప్పి ఉన్న దగ్గర అప్లై చేసి 5 నిమిషాలు మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కాపినట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులో వాపు అనేది సాధారణ విషయం. కొందరిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా కాళ్ళు వాపు అనేది వస్తూ ఉంటుంది. మధ్య వయస్సులో ఉన్న వారిలో కూడా ఇలాంటి సమస్య కనిపిస్తుంది. మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజంతా ఒకే స్థితిలో కూర్చోవడం, నిల్చోవడం, ప్రయాణాలు ఎక్కువగా చేయడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల కాళ్లల్లో వాపు వస్తూ ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా ఆటంకం ఏర్పడినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి వారు ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ తో కాళ్ళ వాపును తగ్గించుకోవచ్చు. ముందుగా రోజంతా కూర్చొని లేదా నిలబడే పనిచేసే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానేయండి. పని నుండి విరామం తీసుకొని 4 అడుగులు వేయండి. పడుకునే ముందు పాదాలను కొంచెం ఎత్తులో ఉంచుకోవాలి. కాళ్ళ కింద దిండును ఉంచుకొని నిద్రపోతే ఉదయం వాపు కనిపించదు. పాదాల్లో వాపు నిమిషంలో తగ్గించుకోవడానికి వేడి నీళ్లలో కాళ్లను ఉంచడం చాలా మంచిది. ఆ నీటిలో ఉప్పు లేదా ఎప్సామ్ సాల్ట్ ను వేయాలి. ఎప్సామ్ సాల్ట్ వాడితే త్వరగా ఫలితం ఉంటుంది. ఇందులో వాపు కారణంగా వచ్చే కండరాల నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. శరీరంలో ఇంప్లిమేషన్ కారణంగా ఏర్పడే సమస్యలను తగ్గిస్తుంది. విష వ్యర్థాలను బయటకు లాగేసి వాపుని నివారిస్తుంది. దీంతో కాళ్ళ వాపుల నుండి నిమిషాల్లో రిలీఫ్ లభిస్తుంది. కాళ్ళు వాపులు రాకుండా ఉండాలంటే ఆహారంలో ఉప్పును తక్కువగా తీసుకోవాలి. అందుకు బదులుగా మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పాలకూర వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. అయితే కొన్నిసార్లు కాళ్ల వాపులు గుండె, కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంకేతాలుగా వస్తాయి. కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.